చాలా బాగుందిరా అని అప్పుడు రుద్రుల్ని పిలిచాడు. వాళ్ళు ఇదిగోనయ్యా 333 గోవత్సాలతో పాటు గోవుని తెచ్చారు, ఆవు దూడలతో పాటు. ఈ 333ని నా దగ్గర ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆవుని మీరు పోషించండి. రుద్రులకు ఇచ్చాడు. వెంటనే ఏకాదశి రుద్రులు స్వయంగా తమ ప్రదేశానికి తీసుకువెళ్ళారు. వాళ్ళు ఇంతకంటే శ్రద్ధతో పోషించారు ఆవుని. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆవు ఎప్పుడు నీటిని కావాలి అనేటటువంటి విషయాన్ని ముందుగానే గమనించి ముందు తెచ్చేయడం, ఎప్పుడు దాన్ని పరిశుభ్రం చేయాలో ఆ విషయాన్ని ముందుగానే గమనించి పరిశుభ్రం చేయడం, దానికి కావలసిన నీటిని, దానికి కావలసిన ఇతర ఆహార పదార్థాలని, ద్రవాహారాలని అన్నిటినీ ఇవ్వడం, ఇంతకంటే శ్రద్ధగా చేసుకుని వసువుల కంటే బాగా మీరు పోషించారనే ఆ విధమైన పేరుని బ్రహ్మగారి దగ్గర తెచ్చుకోవాలని మరింత జాగ్రత్తగా పోషించి అలా సంవత్సరం నిండేసరికి మళ్ళీ వాళ్ళు కూడా 333 గోవత్సాలని ఆవు దూడలతో సహా ఆవును అక్కడికి తీసుకువెళ్ళారు. మళ్ళీ ఆయన చూశాడు, ఏమిట్రా ఇదిగో 333 గోవత్సాలని మా దగ్గరికి వచ్చాక ఈ సంవత్సరంలో పెట్టింది, బాగుంది. ఈ 333ని కూడా నా దగ్గర ఉంచుకుంటాను. ఆ తల్లి అయినటువంటి గోవుని ఇదిగో మీ తర్వాత ఆదిత్యేభ్య ఆదిత్యులకి ఇస్తున్నాను, మీరు తీసుకువెళ్ళి పోషించండి. వసువులు 333 గోవత్సాలని తీస్తే, రుద్రుడు 333 గోవత్సాలు ఆవుదోడల్ని తీస్తే, ఈ రెంటికి తల్లి అయినటువంటి గోవుని ఆదిత్యులకి ఇచ్చి పంపించాడు బ్రహ్మ. మళ్ళీ ఆదిత్యులు ఇంతకంటే ఈ ఇద్దరికంటే మరింత శ్రద్ధతో ఇంకో పని లేకుండా అదే దేవగోవుని పోషిస్తే అక్కడ కూడా సంవత్సరంలో 333 వత్సాలని పెట్టింది ఆవు. ఆయన కూడా 333 వాళ్ళందరూ కూడా ఆయనకి సమర్పించారు బ్రహ్మగారికి. ఆయన కూడా నఖశిఖ పర్యంతం పరిశీలించినట్టుగా ఆ ముఖ పృష్ఠం మొత్తం గోవులన్నింటినీ పరిశీలించి 333ని తీసుకున్నాడు. ఇప్పుడు వసువుల దగ్గర, రుద్రుల దగ్గర, ఆదిత్యుల దగ్గర ఒక్కొక్కరి దగ్గర 333 చొప్పున 999 గోవత్సాలు ఆవుదూడలు, ఒక ఆవు కలిపి 1000 శైవ సహస్రతమ్యభవత్. నాయనారా మొత్తం ఉన్న ఆవుల సంఖ్య ఎంతరా అని అడిగాడు. అయ్యా 999 ఒకటి కలిపితే 1000 అన్నాడు. అప్పుడు బ్రహ్మగారు నియమాన్ని చేశాడు. ఒక్క ఆవుని ఎవరైనా కానీ దానం చేసినట్టయితే 1000 ఆవుల ఫలితాన్ని ఇదిగో ఈ రోజు నుంచి నేను లోకానికి అందిస్తున్నాను రా, ఇదొక వరంగా తెలియచేస్తున్నాను అన్నాడు. కాబట్టి ఎవరైనా ఒక్క ఆవుని కానీ దానం చేస్తే 1000 ఆవుల్ని దానం చేసినటువంటి అమోఘమైన ఫలితం ఆ పుణ్యాత్మలకి లభిస్తుంది. అయితే ఆవు అనేటటువంటి దాన్ని దానం మేము వెళ్ళిపోయిన తర్వాత కదా లోకంలో చేస్తారు, మేము చూస్తామా ఇదేమైనా, అప్పుడు పుణ్యం వచ్చేనో రాకపోయేనో, 1000 ఆవుల తల ఫలం తగ్గేనో దక్కకపోయేనో అనుకుంటుంది లోకం. నిజానికి ఆవుల్ని దానం చేయవలసింది ఎప్పుడు అంటే వ్యక్తి చూస్తూ ఉండగా, తాను జీవించి ఉండగా తన కళ్ళ ఎదురుగా తాను దానం చేసుకోవాలి. భాగవతంలో ఒక విశేషం ఉంది. దేవకీ వసుదేవులు ఇద్దరూ ఆ కారాగారంలో ఉన్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి ప్రతిపుత్రుణ్ణి అలా కంసుడు తన పొట్టన పెట్టుకుంటూ ఉంటే, చక్కనైనటువంటి పుత్రుడు ఏ విధమైనటువంటి దుర్మరణాన్ని ఇదిగో ఈ అపమృత్యు బాధని పొందనటువంటి పుత్రుడు కానీ కలిగినట్టయితే నేను 1000 ఆవుల్ని దానం చేస్తానని మొక్కుకున్నాడు కంసుడు. 1000 ఆవుల్ని దానం చేస్తానని. చిత్రం గమనించండి, ఆయన కారాగారంలో ఉన్నాడు, రాజరికం లేదు, మంత్రులు లేరు, సైన్యం ఇక్కడ లేదు, ఆవుల్ని ఇయ్యగలిగిన పరిస్థితి అక్కడ లేదు, మొక్కుకోవడం మాత్రం ఆయన మొక్కుకున్నాడు. అంటే గోవుని దానం చేస్తానని మొక్కుకోవడం కూడా అమోఘమైనటువంటి మొక్కు అని అర్థం. కాబట్టి వ్యక్తి కూడా తాను జీవించి ఉన్న కాలంలో నేను ఆవుని దానం చేస్తానని మొక్కుకున్నట్లయితే ఆ మొక్కు యథార్థం. మిగిలినటువంటి మొక్కులకి గోవుని గురించి మొక్కుకున్నటువంటి మొక్కుకి ఓ భేదం ఉంది. మిగిలిన మొక్కులు ఏవైనా మనం మొక్కుకున్నట్టయితే ఇదిగో ఇంత హుండీలో వేస్తాను, అంత అది వేస్తాను, ఇంత ఇది వేస్తాను అన్నట్టయితే దానికోసం మనం శ్రమపడాలి. అదిగో అంత వేస్తా అన్నాం కాబట్టి అంతా సంపాదించి జాగ్రత్తగా మూట కట్టి ఆ మూటను తీసుకెళ్ళి హుండీలో వేయాలి అని దానికోసం మనం శ్రమించాలి. గో దానానికి కానీ మనం మొక్కుకున్నట్టయితే, ఆవుని దానం చేస్తారని మొక్కుకున్నట్టయితే ఆవే స్వయంగా
తనని తాను నీ చేత దానం చేయించుకునేందుకు అవే కృషి చేసి నీకు ఆ శక్తి కలిగేలా చేస్తుంది. ఎంత ఆశ్చర్యకరమండి. మొక్కుకుని చూడండి, ఇది నిజమవుతుంది. తానే ఫలాని చోట కనిపించి నన్ను ఇస్తావా అని అడుగుతుంది. మరింకో చోట అందమైనటువంటి గోవు కనిపించి ఇలాంటి ఆవునిస్తే బాగుంటుంది కదా, దీనికి ఖరీదంతా, ఎప్పుడు, ఎలాగా, ఏమిటి అనే భావన మన మనసులోకి వచ్చేస్తుంది. పోతే పనిద్దు, మరేం పర్వాలేదు, ఆ మాత్రం 20,000 ఇంకో చోట సంపాదించుకోవచ్చు, ఏం కష్టం కాదు, వెంటనే దానం చేసేద్దామనే నిశ్చయమైన దృష్టిని కలిగిస్తుంది గో దానం అంటూ ఒక్కసారి కానీ మనం మనసులో మొక్కుకుని ఉన్నట్లయితే గోవే తనని తాను దానం చేసుకునేందుకు సహకరించుతుంది గోదానం విషయంలో. అది గోదానం యొక్క ప్రాముఖ్యం. అలా అమోఘమైనటువంటి 1000 గోవుల్ని దానం చేస్తానని మొక్కుకున్నాడు కంసుడు. కృష్ణుడు ఉత్పన్నుడయ్యాడు, కృష్ణుడు పుట్టాడు. గోదానాన్ని చేస్తానని మొక్కుకుంటే సంతానం కలిగి తీరుతుంది. అసత్యాన్ని చెప్పాల్సిన అవసరం నాకు ఏమాత్రమూ లేదు. పురాణం చెప్పిన మాటని మాత్రమే చెప్తున్నాను. దేవకీ వసుదేవుడికి కృష్ణుడు సంతానంగా కలిగాడు అంటే కారణం అదే. మరి సత్పాత్రదానం, అసత్పాత్రదానం అని 2 ఉన్నాయి. సత్పాత్రుడైనటువంటి వాడికి మాత్రమే గోవుని దానం చేయాలి, కానీ అసత్పాత్రుడైనటువంటి వాడికి దానం చేయకూడదు. అసత్ అనేటటువంటి శబ్దానికి సరికాని వాడికి అని అర్థం. సరికాని వాడు పాత్రుడు ఎలా అవుతాడు, యోగ్యుడు ఎలా అవుతాడు? కాబట్టి ఎవరికి దానం చేయాలి? ఏ మహానుభావుడైతే మనం దానంగా ఇచ్చినటువంటి ఆవు పాలని జాగ్రత్తగా పితికి, ఆ పితికినటువంటి పాలతో స్వచ్ఛంగా మహానుభావుడైనటువంటి ఆ శంకరునికి కనీసం సకృద్వారాభిషేచనం అంటే ఒక్కసారైనా శతరుద్రియ మంత్రాలతో, నమక చమక మంత్రాలతో అమోఘంగా అభిషేకం చేసేవాడు అయినట్లయితే అతడికి దానాన్ని ఇవ్వాలి. మేమేదో 20,000 30,000 ఆవు ఖరీదు కొనేసేసి ఆ ఇవ్వాల్సినటువంటి గ్రాసం ఏదైతే గడ్డి ఉందో దానికి దీనికి అంతా ఇంతని ఆయనకి ఇచ్చేస్తాం, ఇక ఆయన తర్వాత చేస్తాడో చేయకపోతాడో మేమేం చూస్తాం అనుకుంటాం. గోదానాన్ని చేసే సందర్భంలో కొన్ని మంత్రాలు ఉంటాయి. మొత్తం గోవుకి పూజ చేస్తారు, సర్వాంగ పూజ అని. మొత్తం అన్ని అంగాలకి పూజ చేస్తారు. ఎందుకండి అంగాలకి పూజ చేయడం? గోవు యొక్క ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క దైవం ఉంటాడు కాబట్టి సర్వదేవతా పూజ చేస్తే తప్ప గోదానం చేయడానికి వీళ్ళ. కాబట్టి ఒక్క గోవుని దానం చేస్తే 1000 గోవుల దానం చేసినటువంటి ఫలితము వస్తుందని బ్రహ్మ చెప్పాడు. ఒక్క గోవుని దానం చేయడానికి జాగ్రత్తగా పూజని చేసినట్టయితే సకల దేవతా పూజ అయినట్లుగా అవుతుందని అదే బ్రహ్మ తెలియచేస్తున్నాడు. కాబట్టి కొమ్ములని పూజించాలి, ఈ నుదుటి భాగాన్ని పూజించాలి, ఈ గండ భాగం చెక్కిళ్ళని పూజించాలి, ముకురంధ్రాలని పూజించాలి, ముట్టెని, అలాగే కంఠాన్ని, గాని కింద ఉండే గంగడోలని, ఈ పురత అంటే పూర్వభాగం అంటారు దీన్ని, ముందుగా కనిపించే భాగం, ఆ తర్వాత 4 పాదాలు, దాని యొక్క మెడ, ఆ వెనుక ఉండేటటువంటి భాగం, కట్టి వెనుకాల ఉండేటటువంటి భాగం పృష్ఠభాగం, మొత్తం ఉదర భాగం, మళ్ళీ పాదభాగం, పృష్ఠభాగం, తోక, చివరుండే కుచ్చు, ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో అందరూ దేవతలు ఉంటారు. ఆ అందరు దేవతల యొక్క పూజ జరిగేటటువంటిది ఇదిగో ఈ గోదాన సందర్భంలో. అటువంటి గోవుని జాగ్రత్తగా దానం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఓ మంత్రం ఉంటుంది. నేను నీ నుంచి దానాన్ని స్వీకరిస్తూ నీకు అమోఘమైనటువంటి వైతరిణిని దాటగలిగి మోక్షానికి వెళ్ళగలిగిన శక్తిని ప్రదానం చేసేందుకుగా దీని నుండి వచ్చేటటువంటి క్షీరంతో పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేసి నీ గోత్రనామాలతో యథార్థంగా నేను నిత్యాభిషేకాన్ని చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసి దానాన్ని స్వీకరిస్తాడు. గమనించారా? అలా చేసి కానీ ఆయన చేయకపోయినట్టయితే మీ నుంచి దానాన్ని తీసుకున్న తర్వాత నేరం ఆయన మీద ఉంటుంది తప్ప మీది కాదు. అలా అనేస్తాడు కదండి, ఆయనకి మంత్రార్థం తెలుసా, ఏమైనా తెలుసా, గబుక్కుని అనేస్తాడు, తప్పే ఉంది అని మనం అనొచ్చు. అంచేతనే ఆ మంత్ర అర్థాన్ని వివరించి ఇలా అంటారు కాబట్టి నీకు ఇష్టమేనా, నువ్వు చేయగలవా అని అడిగి మరీ దానాన్ని మనం చేయాలి. చేస్తే నిశ్చయంగా గోదాన ఫలితం మనకి లభిస్తుంది. మరింకో విశేషం, చాలా దారుణమైనటువంటి అంశం, కాశీలోకి కూడా వెళ్ళి 100 రూపాయలకు ఓ గోవుని వాడు అద్దెకి తీసుకొచ్చి పెడితే ఆ అద్దెకి తీసుకొచ్చినటువంటి ఆవుని
అలా మామూలుగా దానం చేసేస్తే వాడు వెంటనే 100 రూపాయలు తీసుకుని మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు. అబ్బో కాశీలో గోదానాన్ని చేశానని మీరు అనుకోకండి. మీకు 100 రూపాయల పుణ్య ఫలితం రావాల్సి వస్తే 200 రూపాయల పాప ఫలితం వస్తుంది. సధైర్యంగా చెప్తున్నా. ఎందుకని? ఆ ఇచ్చేటటువంటి గోవుని దానం అది గోదానం కాదు కాబట్టి, తెచ్చినటువంటి వాడు తాత్కాలికంగా అద్దెకి తెచ్చాడు కాబట్టి, అది యథార్థమైన గోదానం కాదు అని నీకు తెచ్చినటువంటి వాడికి తెలుసు కాబట్టి, ఈ మంత్రాలని చదివిన పురోహితుడికి మరింతగా తెలుసు కాబట్టి, ముగ్గురు కలిసి కాశీలో చేసిన మహాపాపం ఏమిటంటే, గోవు కాని దాన్ని, అంటే దానం ఇవ్వడానికి సిద్ధంగా లేని గోవుని స్వయంగా అక్కడ దానం ఇచ్చేస్తూ, అది కూడా గోవుకి సరిపడినటువంటి ద్రవ్యం కాకుండా ఈ పాడు పనిని చేస్తున్నందుకు ముగ్గురు నేరగాళ్ళు అక్కడ ఏర్పాటు అయ్యారు కాబట్టి, దానివల్ల దోషమే వస్తుంది తప్ప ఏ విధమైన పుణ్యఫలము రాదు. ఇది నిశ్చయం. అవకాశం ఉంటే గోదానాన్ని చేస్తాను ఎప్పటికైనా జీవితంలోని అనుకోండి. కాశీలో గోవే సహకరిస్తుంది మీకు గోదానాన్ని చేసేందుకు. అప్పుడు గోదానాన్ని ఎక్కడ చేసినా సరే కాశీలో గోదానాన్ని చేస్తానని నేను మొక్కుకున్నాను, అది ఇక్కడ తీర్చుకుంటున్నాను. ఈ ప్రదేశం కాశీతో సమానము అగుగాక అంటే అది కాశీతో సమానమైన ప్రదేశం అవుతుంది. గోశాస్త్రం తెలియజేస్తుంది. అలా చెయ్యాలి. అంచేత నిశ్చయంగా ఒక్క గోవుని దానం చేస్తే 1000 గోవుల్ని దానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. గో పూజని చేసినా, గో దానాన్ని చేసినా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ యథార్థాన్ని గమనించి ఎవరైతే సంతానం లేకుండా దుఃఖిస్తున్నారో వాళ్ళు గో దానాన్ని కానీ చేసినట్టయితే ఇటువంటి పాత్రుడైన వ్యక్తికి నిశ్చయంగా సంతానం కలుగుతుంది. దిలీప మహారాజు అంతటి వాడు తన భార్య అయినటువంటి సుదక్షిణాదేవితో కలిసి గోసేవని సంవత్సర కాలం పాటు చేసి వశిష్ఠుని సూచన మేరకి యథార్థంగా పుత్రుని పొందగలిగాడు. అదిగో దిలీపుని యొక్క కొడుకే రఘు అయ్యాడు. ఆ రఘు మామూలుగా అందరుగా పుట్టినటువంటి వాడు కాకుండా వంశకర్త అయ్యాడు. అంచేతనే రఘువంశము అని పిలుస్తారు. అది నిజంగా ఇక్ష్వాకు కులం. ఇక్ష్వాకు కులంలో రఘుతో కొత్తదైన వంశం ప్రారంభమైంది. ఆ రఘువంశంలో పుట్టినవాడే కాబట్టి రామచంద్రుడు ఈయనకి రాఘవుడు అని పేరు వచ్చింది. గోదానం జరిగినటువంటి చోట పుట్టేటటువంటి పిల్లవానికి ఓ అమోఘమైన గుర్తింపు ఉంటుంది అనడానికి ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి లేదు. అంతటి అత్యద్భుతమైన పవిత్రమైన రోజు మనం అనుకుంటున్నటువంటి కార్తీక శుద్ధ అష్టమి ఈ రోజున. ఇక రేపటి రోజున కార్తీక శుద్ధ నవమి, కృతయుగ ప్రారంభమైనటువంటి రోజు. ఆ రోజునే బ్రహ్మ ఎంచుకుని కృతయుగాన్ని సృష్టి చేశాడు. దాని విశేషాలు ఏమిటో రేపటి రోజున తెలుసుకుందాం. స్వస్తి.